హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయోమయం అమ్మాయి. ఈ వీడియోలో షిరిడీలో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారు రన్ చేసే రూమ్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో అనేది చూపిస్తాను. ఇక్కడ రూమ్స్ 200 నుండే స్టార్ట్ అవుతాయి. దేవస్థానం వాళ్ళు షిరిడీలో 3 చోట్ల ఈ ట్రస్ట్ అకామిడేషన్ ని అయితే రన్ చేస్తున్నారు. అవి ద్వారావతి భక్త నివాస్, సాయి ఆశ్రమం భక్త నివాస్ మరియు సాయి భక్త నివాస్. ద్వారావతి ఇది టెంపుల్ నుండి 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఎగ్జాక్ట్ గా టెంపుల్ కి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది. నెక్స్ట్ సాయి ఆశ్రమం భక్త నివాస్ మరియు సాయి భక్త నివాస్, ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇవి రెండు కూడా టెంపుల్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. సాయి భక్త నివాస్ ఓల్డ్ది, బిల్డింగ్ రూమ్స్ కొంచెం నీట్ గా ఉండవు. అందుకే కొత్తగా కట్టిన సాయి ఆశ్రమం భక్త నివాస్ లో తీసుకోండి, రూమ్స్ బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. టెంపుల్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా ఇబ్బంది ఏం ఉండదు. ప్రతి 15 మినిట్స్ కి ఒక ఫ్రీ బస్ ఉంటుంది ఇక్కడ నుండి టెంపుల్ వరకు. ఫ్రీ బస్ కోసం వెయిట్ చేయలేము అనుకుంటే ఆటోస్ ఉంటాయి. ఒకరికి 10 రూపీస్ తీసుకొని టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ముందుగా సాయి ఆశ్రమం భక్త నివాస్ లో రూమ్స్ ఎలా ఉంటాయో చూపించి బుకింగ్ ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీరు చూస్తున్నది నాన్ ఏసీ రూమ్. అది 5 మెంబర్స్ వరకు ఉండొచ్చు. 3 బెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే 2 చైర్స్ కూడా ఉంటాయి. సామాన్ అవి పెట్టుకోవడానికి సెల్ఫ్ కూడా ఉంది. రూమ్ అయితే నీట్ గానే ఉంటుంది. ఇంకా బాత్రూమ్ చూస్తే టాయిలెట్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. నాన్ ఏసీ రూమ్స్ లో అన్నిట్లలో కూడా ఇండియన్ టాయిలెట్సే ఉంటాయి. ఓన్లీ ఏసీ రూమ్స్ లో మాత్రమే వెస్టర్న్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ రూమ్స్ రెంట్ వచ్చేసి 250 రూపీస్. ఎక్స్ట్రా పర్పుల్ ఏమైనా కావాలంటే 50 రూపీస్ తీసుకుంటారు. మిగతా అన్ని రూమ్స్ లో కూడా ఇలానే ఉంటాయి ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ రూమ్స్ ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇప్పటి వరకు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ లో sai.org అని టైప్ చేసి సెర్చ్ చేయండి. కనబడుతున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడి ఆఫీషియల్ వెబ్సైట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయ్యాక పైన కనబడుతున్న నావిగేషన్ లో ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ లో అకామిడేషన్ బుకింగ్ మీద క్లిక్ చేయండి. అకామిడేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంతకు ముందుకు చెప్పాను కదా ఎక్కడెక్కడ ట్రస్ట్ వారి అకామిడేషన్ ఉంది అవి ఇక్కడ చూడొచ్చు. సాయి ఆశ్రమం, ద్వారావతి, సాయి భక్త నివాస్. అలాగే ఒక్క దగ్గర ఎన్ని రూమ్స్ ఉన్నాయో కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంకా కిందికి వచ్చి రూమ్ బుక్ చేసుకోవడానికి బుక్ ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ అవ్వండి. లేకపోతే కిందకి స్క్రోల్ చేసి రిజిస్టర్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకుంటేనే లాగిన్ అవ్వగలం. న్యూ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఐడి ప్రూఫ్ ఏది ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ అలా ఏదైనా ఇవ్వచ్చు. అలాగే ఐడి ప్రూఫ్ నెంబర్ కార్డ్ ఇచ్చి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ ఇవ్వండి. మళ్ళీ మనం బుక్ చేసుకునే అప్పుడు ఆటోమేటిక్ గా ఇవే డీటెయిల్స్ తీసుకుంటుంది. అందుకే ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చి డూ యూ విష్ టు డొనేట్ ఆర్ బుక్ అకామిడేషన్ అండ్ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రెండు కూడా టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ లాగిన్ పేజ్ కి వచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక రైట్ సైడ్ సర్వీస్ లో కనిపిస్తున్న అకామిడేషన్ లో రూమ్స్ మీద క్లిక్ చేయండి. అకామిడేషన్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. అకామిడేషన్ టైప్ రూమ్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ డేస్ ఇవ్వండి. నేను 2 డేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చెక్ ఇన్ మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్న డేట్స్ కి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. రెడ్ లో ఉన్న డేట్స్ కి రూమ్స్ అవైలబుల్ లేవు. మీకు ఏ రోజు రూమ్స్ కావాలో ఆ డేట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ చెక్ ఇన్ టైం స్లాట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు 6 స్లాట్స్ అయితే ఉంటాయి డైలీ. మనం అక్కడికి ఏ టైం కి రీచ్ అవుతామో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. 1 స్లాట్ సెలెక్ట్ చేయగానే పాపప్ విండో ఓపెన్ అవుతుంది. చెక్అవుట్ డేట్ అండ్ టైం చూపిస్తూ నేను 2 డేస్ కి బుక్ చేస్తున్నాను కాబట్టి నాకు 2 డేస్ తర్వాత చెక్అవుట్ డేట్ అయితే చూపిస్తుంది. మనకు ఓకే అనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి. మనము బుక్ చేసుకుంటున్న డేట్ కి రూమ్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుంది. ఏసీ అండ్ నాన్ ఏసీ. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రూమ్ సెలెక్ట్ చేసుకోండి. 1 రూమ్ 2 రూమ్లా అని. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇవ్వండి. మేల్, ఫీమేల్ ఎంతమంది అని. మాక్సిమం ఒక రూమ్ లో 5 మెంబర్స్ ఉండొచ్చు.
3 మెంబర్స్ కన్నా ఎక్కువ పర్సన్స్ ని ఇస్తే ఆటోమేటిక్ గా ఎక్స్ట్రా మ్యాట్రసెస్ సెలెక్ట్ అవుతుంది. ఎక్స్ట్రా ఒక పర్ప్ ఇస్తారు. రూమ్ రెంట్ మీద 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని. ఇవన్నీ ఇచ్చాక సెర్చ్ మీద క్లిక్ చేసి స్క్రోల్ చేయండి. ఇక్కడ లొకేషన్, రూమ్ రెంట్, టాయిలెట్ టైప్ అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. మనకి ఎక్కడ కావాలో ఆ రేడియో బటన్ మీద క్లిక్ చేయండి. నేను ఇంతకు ముందుకు చెప్పాను కదా, రూమ్ చూపిస్తున్నప్పుడు టాయిలెట్ గురించి. సాయి ఆశ్రమంలో కానీ సాయి భక్త నివాస్ లో కానీ ఈ రెండిట్లో ఎక్కడ నాన్ ఏసీ రూమ్ తీసుకున్నా ఇండియన్ టాయిలెటే ఉంటుంది. వెస్ట్రన్ టాయిలెట్ ఉండవు. వెస్ట్రన్ టాయిలెట్ కావాలి అంటే ఏసీ రూమ్ లో మాత్రమే ఉంటుంది. బుక్ చేసుకునేటప్పుడు టాయిలెట్ టైప్ చూసి బుక్ చేసుకోండి. ఎందుకంటే మనతో పెద్దవాళ్ళు వస్తే ఇండియన్ టాయిలెట్ తో ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నాను. నేను సాయి ఆశ్రమంలో బుక్ చేస్తున్నాను. వన్స్ బటన్ టిక్ చేసి కిందకు వచ్చి డివోటీ డీటెయిల్స్ దగ్గర మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు ఎంతమంది ఉంటున్నారో అందరి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. విత్ ఐడి ప్రూఫ్ అండ్ ఐడి నెంబర్ తో సహా. మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారో సేమ్ డీటెయిల్స్ మళ్ళీ అక్కడ వెళ్ళాక వెరిఫికేషన్ కి ఇవ్వాలి. అన్ని డీటెయిల్స్ ఇచ్చాక యాడ్ టు విచ్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ లో రూమ్ చెక్ ఇన్, చెక్అవుట్ డేట్, నెంబర్ ఆఫ్ పర్సన్స్, అమౌంట్ అన్ని చెక్ చేసుకొని ఓకే అయితే ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఎలా పేమెంట్ చేస్తారో చూసుకొని యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ దానితో అయితే చేయొచ్చు. దేనితో అయినా చేయొచ్చు. వన్స్ పేమెంట్ సక్సెస్ అయ్యాక మీ మొబైల్ అండ్ మెయిల్ కి బుకింగ్ రిసిప్ట్ వస్తుంది. ఒకవేళ రిసిప్ట్ రాకపోతే హోమ్ పేజ్ కి వెళ్ళి ఇక్కడ కనబడుతున్న ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ హిస్టరీ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ లో అకామిడేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మీరు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ చేసుకున్న రిసిప్ట్ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. మీరు అక్కడ రూమ్స్ దగ్గరికి వెళ్ళాక ఇక్కడ కనబడుతున్న రిసెప్షన్ లో ఈ రిసిప్ట్, అలాగే మీరు ఎవరు డీటెయిల్స్ అయితే బుక్ చేసుకునేటప్పుడు ఇచ్చారో వాళ్ళ ఐడి ప్రూఫ్, ఒరిజినల్ మరియు జిరాక్స్ 2 తీసుకొని వెళ్ళాలి. ఫోన్ లో చూపిస్తే ఎలో చెయ్యరు. అందుకే ముందుగా అన్ని జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. జిరాక్స్ తీసుకోకుండా వెళ్తే ఆ జిరాక్స్ షాప్ దగ్గరే 1 అవర్ అయిపోతుంది. చాలా మందికి తెలియక డైరెక్ట్ గా వచ్చేస్తారు జిరాక్స్ తీసుకోకుండా. అక్కడ వెళ్ళాక ఇబ్బంది పడే కన్నా ముందే తీసుకొని వెళ్తే బెటర్. ఇది అండి ఓవరాల్ బుకింగ్ ప్రాసెస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.